బాగుంది. బట్ ధనుష్ అండి. ధనుష్‌ది సినిమా చాలా బాగుంది. సరే ధనుష్ అయినా గానీ, నాగార్జున అయినా గానీ, ఎవరైనా గానీ సినిమా అయితే శేఖర్ కమ్ములదండి. ధనుష్‌ది కాదు అండ్ నాగార్జునది కాదు, ఎవరిది కాదు. సినిమా అయితే శేఖర్ కమ్ములది. అన్న ధనుష్ గారు నాగార్జున గారు డామినేట్ చేశారంటున్నారు. డామినేషన్ శేఖర్ కమ్ముల డామినేట్ చేసాడు అందరినీ. ఎవరెవరు డామినేట్ చేయలేదు. శేఖర్ కమ్ముల అందరినీ డామినేట్ చేసిండు. 3 hours 15 minutes మూవీ. ఎవరైనా కూర్చోబెడతారా? కూర్చోబెట్టిండు. 3 hours 15 minutes ఎంగేజింగ్గా కూర్చోబెట్టిండు. అన్న ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం లాగ్ ఉందని అంటారు. అట్లేం లేదబ్బా. మీరు ఏం స్ప్రెడ్ చేయకండి ఇట్లా. సినిమా బాగుంది. మీరు ఎందుకు ఇట్లా లాగుంది ఏం బాగుంది. చాలా బాగుంది సినిమా. అంతే బాగుంది. సరే హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీ మొత్తం? స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే, ఏం చెప్పాలనుకున్నాడో ఏం రాసుకున్నాడో పర్ఫెక్ట్గా దింపిండు. లవ్ స్టోరీ తర్వాత వచ్చిండు, గ్యాప్ తీసుకొని వచ్చిండు. బట్ చాలా బాగా చెప్పిండు సినిమా. ఎవరైనా 3 hours 15 minutes కూర్చోబెట్టాలంటే ఈ రోజుల్లో ఎవరు కూర్చోబెట్టట్లేదు. బట్ ఆయన కూర్చోబెట్టిండు. టేక్ ఏ బాగు. చాలా బాగుంది సినిమా. బాగుంది. ఎంత దేనికి అంటే లైక్ నెంబర్ ఎంత మీరు చెప్పండి. నెంబర్ 10 అంటే 8.5.